వెల్కమ్ టు మై ఛానల్ ఇషా వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నాను అనమాట. అది ఎలా చేస్తున్నా అనేది ఇప్పుడు చూపిస్తాను, వచ్చింది. చికెన్ నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట. దీనిలో కావాల్సినవి నేను చూపించేస్తాను, చూసేయండి. ఫస్ట్ సాల్ట్, ధనియా జీరా పౌడర్, చిల్లీ పౌడర్, సాజీరా, చెక్క, లవంగాలు, అలాగే ఆకు అన్నీ మిక్స్ చేసి పెట్టేసాను అనమాట. అలాగే పెరుగు, పసుపు అనమాట. మొత్తం కలిపేసి మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో ఒక 10 minutes పాటు పెట్టుకున్న తర్వాత ఎలా చేస్తానని చూపిస్తాను. తర్వాత రైస్ అవన్నీ నేను నానబెట్టుకొని కూడా చూపిస్తాను. కొంచెం పసుపు వేసుకుంటున్నా. అలాగే కారం 2 tablespoons తీసేసుకున్నా ఆల్రెడీ. ధనియా జీరా పౌడర్, సాల్ట్, పెరుగు. ఇది కర్రీ ప్రాసెస్ స్టార్టింగ్లో అయితే వేద్దాం అనమాట. ఇది సైడ్ పెట్టుకుందాం. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని మ్యారినేషన్ చేసుకుందాం. ఇంకేమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే మీకు తెలిసి ఉంటే యాడ్ చేసుకోండి. నాకైతే ఇంతవరకు చాలు, ఇంకా ఎక్స్ట్రా ఏం అక్కర్లేదు. కర్రీలో అన్నీ వేసుకుంటాం కాబట్టి. ఉప్పు, కార, మసాలా అంతా కలిపేసి పెట్టేసుకున్నాను అనమాట. బాగా మ్యారినేషన్ అయిన తర్వాత కర్రీ అయితే ప్రిపరేషన్ చేస్తాను. అప్పుడైతే మొత్తం నీకు మళ్ళీ చూపిస్తాను అనమాట. నీకు అంట చికెన్ అన్నీ కలిపి పెట్టేసుకున్నాను అనమాట. చికెన్ అనేది కలిపి పెట్టేసుకున్నా కదా. ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో ఒక 10 minutes పాటు పెట్టేసుకుందాం. ఇప్పుడు నేను కర్రీలోకి అలాగే దమ్ బిర్యానీలోకి మనకు కావాల్సిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అలాగే టమాటా కూడా కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకున్న తర్వాత కర్రీ అనేది స్టార్ట్ చేద్దాం. నెయ్యి తీసుకుంటున్నా. 2 tablespoons అయితే నెయ్యి తీసుకుంటున్నాను అనమాట. నెయ్యి ప్లస్ ఆయిల్ కూడా. ఆయిల్ కూడా వేసుకుంటున్నాను నేను. కర్రీకి ఎంత కావాలో తెలిసిందే కదా మీ అందరికీ. ఆయిల్ కూడా వేసుకున్నాం. చెప్పాను కదా బిర్యానీలోకి ఆనియన్స్ కట్ చేసుకుంటున్నానని. ఇది వచ్చేసి బిర్యానీలోకి, ఇది వచ్చేసి కర్రీలోకి అనమాట. ఫస్ట్ మనకు తెలిసిందే కదా బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ, చెక్క, లవంగాలన్నీ ఇవైతే ఇప్పుడు వేసేసుకున్నాం. చెక్క, లవంగాలు, ఆకు, సాజీరా వేసుకున్నాను. ఇప్పుడు ఆనియన్స్ కూడా వేసుకున్నాం. ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం. ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చి వేసుకుని ఇలా కలిపిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకోండి. అల్లం పేస్ట్ కూడా రెడీ చేసుకొని పెట్టుకోండి. అల్లం పేస్ట్ అయితే నేను రెడీ చేసుకుంటాను అన్నమాట. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నాం. టమాటా కూడా వేసుకుంటున్నాను నేను ఇప్పుడు. కలిపేసుకొని ఒక 5 minutes పెట్టుకొని తర్వాత చికెన్ అనేది మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆల్రెడీ నేను తీసుకొచ్చాను. చికెన్ కూడా వేసేద్దాం. మ్యారినేట్ చేసుకుని చికెన్ ఉంది కదా, దాన్ని అయితే ఇప్పుడు వేసేసుకున్నాను. కొంచెం గ్రేవీ ఉంది కదా, కొంచెం వాటర్ కలుపుకొని వేసుకుంటాను నేను.
పెట్టేసుకుందాం. ఒక 20 మినిట్స్ తర్వాత చూద్దాం అలా దగ్గర. పక్కన అయితే చికెన్ కర్రీ గ్రేవీ కోసం అయితే పెట్టాను అన్నమాట. అలాగే ఒకసారి మనం దీన్ని కూడా మిక్స్ చేసుకుందాం. కొత్తిమీర కొంచెం వేసుకుంటున్నాను నేను. ఇప్పుడైతే కడిగి పెట్టుకున్న బియ్యం అయితే ఉన్నాయి కదా, అవి అయితే వేసేసుకుంటున్నా. నేనైతే నార్మల్ రైసే, బాస్మతి బియ్యం అయితే తీసుకోలేదు. ఇంట్లో నేను డైలీ వాడే బియ్యం అన్నమాట. బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత వాటర్ వేసుకుందాం. ఎంత క్వాంటిటీ ఏంటి అనేది కావాలంటే వీడియోకి తీస్తాను మీరు అడిగితే. నేనైతే వాటర్ పోసేసుకుంటున్నాను అన్నమాట. వాటర్ పోసి ఒకసారి ఇట్లా కలబెట్టుకోండి. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కెమెరా కట్టొచ్చు. మూత పెట్టేసుకొని ఒక 20 మినిట్స్ పాటు కదపొద్దు. 20 మినిట్స్ తర్వాత వచ్చి ఒకసారి చూసి మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకోండి, తిప్పుతా ఉండండి. ఎందుకంటే ఒకేసారి బాయిల్ అయింది కాబట్టి. 20 మినిట్స్ తర్వాత అయితే ఒకసారి మళ్ళీ మనం చూద్దాం. ఈ లోపల కర్రీ అయితే నేను ప్రిపేర్ చేసుకుంటాను. తర్వాత మళ్ళీ కలుద్దాం. బాయ్. ఇప్పుడైతే కడిగి పెట్టుకున్న బియ్యం అయితే ఉన్నాయి కదా, అవి అయితే వేసేసుకుంటున్నా. నేనైతే నార్మల్ రైసే, బాస్మతి బియ్యం అయితే తీసుకోలేదు. ఇంట్లో నేను డైలీ వాడే బియ్యం అన్నమాట. బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత వాటర్ వేసుకుందాం. ఎంత క్వాంటిటీ ఏంటి అనేది కావాలంటే వీడియోకి తీస్తాను మీరు అడిగితే. నేనైతే వాటర్ పోసేసుకుంటున్నాను అన్నమాట. వాటర్ పోసి ఒకసారి ఇట్లా కలబెట్టుకోండి. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కెమెరా కట్టొచ్చు. మూత పెట్టేసుకొని ఒక 20 మినిట్స్ పాటు కదపొద్దు. 20 మినిట్స్ తర్వాత వచ్చి ఒకసారి చూసి మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకోండి, తిప్పుతా ఉండండి. ఎందుకంటే ఒకేసారి బాయిల్ అయింది కాబట్టి. 20 మినిట్స్ తర్వాత అయితే ఒకసారి మళ్ళీ మనం చూద్దాం. ఈ లోపల కర్రీ అయితే నేను ప్రిపేర్ చేసుకుంటాను. తర్వాత మళ్ళీ కలుద్దాం. బాయ్. రైస్ అయితే కుక్ అవుతుంది. ఒకసారి మిక్స్ చేసుకున్నాం సైడ్ నుంచి. నేనైతే ఇప్పుడే తీసుకుంటాను. పొగలు బాగా ఉన్నాయి. మిక్స్ చేసుకున్నా చూపిస్తా. అవుతుంది, ఇంకా అవ్వలేదన్నమాట. అయ్యాక లాస్ట్లో చూపిస్తాను మళ్ళీ. ఇది వచ్చి చికెన్ గ్రేవీ కర్రీ. ఇప్పటికైతే దమ్ బిర్యానీ అయితే కంప్లీట్ అయిపోయింది. అలాగే కర్రీ కూడా సైడ్ పెట్టేసాను అనమాట. ఈరోజు వచ్చేసి మీరే వంట చేసుకున్నారు. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసుకోండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా మీరు కామెంట్ చేయండి. మన ఛానల్ వచ్చేసి మీరు స్టార్ట్ చేశాం కదా, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉన్నది కూడా 28 మంది. మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ కూడా చూడండి. కెమెరా ఆన్ చేయగానే నాకు నవ్వు వచ్చేసింది అనమాట. నేను ఒక్కదాన్ని మాట్లాడుకోవాలంటే కెమెరాలో మీరు చూస్తూ ఉంటారని నాకు తెలుసు. కాకపోతే ఇక్కడ ఎవరు ఉంటారు కదా, నాకు అదే కామెడీ. మాట్లాడమంటే మాట్లాడు మా హస్బెండ్, నేనే మాట్లాడుకుంటా పిచ్చిదానిలాగా. ఈరోజు మీరే వంట చేసుకున్నారు చెప్పరు కదా, మీరు కామెంట్ చేయరని నాకు తెలుసు. మీరు కామెంట్ చేయరు, లైక్ చేయరు. 128 మందికి వీడియో అవసరమా అని మా హస్బెండ్ అంటూ ఉంటాడు. నేను వీడియో పెడుతూనే ఉంటా. 2 లైక్లు వస్తాయి. ఆ 2 లైక్లు కూడా మా ఇద్దరికే. ఎందుకు చెప్తున్నానంటే కామెడీగా ఉందన్నమాట, అందుకే చెప్తున్నాను. కాకపోతే వీడియో చేయాలి కాబట్టి ఈ వీడియో పెడుతూనే ఉంటా. మీరు మాత్రం చూసి కొంచెం లైక్ చేయండి. నన్ను కొత్త స్నానం 2 లైక్లే వస్తాయి నీకు కానీ కొత్త స్నానం అంటూ ఉంటాడు. ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం నన్ను లైక్ చేయండి. అన్నీ కదా వీడియోని కొంచెం వీడియో ఆపుతారు. బిర్యానీ అయితే అయిపోయిందన్నమాట. అలాగే కర్రీ కూడా, గ్రేవీ కర్రీ కూడా అయిపోయింది. ఇప్పుడైతే తినే టైం వచ్చింది. చెప్పాను కదా వీడియో మధ్యలో మనకు వచ్చేసి 2 లైక్సే వస్తాయి అనమాట. కొంచెం ఎవరైనా చూస్తున్నారు అంటే మన ఛానల్ని లైక్ చేయండి ఫస్ట్. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నేను 50 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయ్యాక లైవ్ పెడదాం అనుకుంటున్నాను. 50 మెంబర్స్ అవ్వలేదు కాబట్టి మనకు లైవ్ అనేది యాక్సెప్ట్ అవ్వట్లేదు. సో మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. బాగుంది.
మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.